ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేర్ టేకర్ గురించి అక్క చెప్పినప్పుడు నవ్వు వచ్చింది, కానీ ఆలోచిస్తుంటే మంచి ఐడియాలానే ఉంది. చక్కగా కేర్ టేకర్ వచ్చి నా పిల్లల్ని బంగారంగా చూసుకుంటే మా ఆయనకి నేను దగ్గర అవచ్చు. ఎలాగో రాతోడు ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి ఆ మనోహర్ పీడ కూడా వదిలిపోయింది. మిస్ అమ్మా, నాకు కాస్త అర్జెంట్గా బయటికి వెళ్లాల్సిన పని ఉంది. నిన్న నైట్ నీకు ఫైల్స్ ఇచ్చాను కదా, అవి రెడీ చేసి ఉంచు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రాతోడ్ మనోహరి రాలేదంటే నిజాలన్నీ బయటపడిపోయి ఆయన ఇంటికి కూడా రావద్దని అట్నుంచి అంటే పంపించేశారా? నేను అనుకుంటూనే ఉన్నాను రాతోడ్, మనోహరి లేనిల్లు, ప్రమాదం లేదని ప్రశాంతత, ఇల్లెంత బాగుందో. మిస్ అమ్మా, అందరికీ శకునం చెప్పే బల్లి అదే వెళ్ళి కుడి తొట్లో పడ్డట్టు నేనేదో అత్యుత్సాహంతో చెప్పానే అనుకో, దాన్ని నువ్వు నమ్మేయటమేనా? ఏంటి, మనోహరి దొరికిపోలేదా? అంత సులువుగా తీరే సమస్య అయితే మనం ఇన్ని సాహసాలు చేయాల్సిన పనే ఉంది. మనోహర్ గారి టైము చాలా బాగుంది, అందుకే మేమెళ్లే టైంకి ఆమె ఒక్కతే ఉంది. అడిగితే ఏదేదో చెప్పేసింది. కానీ నాకు బాగా తెలుసు మిస్ అమ్మా, ఆ ఇంట్లో రణవీర్ ఉన్నాడని. అయ్యో, మను దొరికిపోతుంది, ఇవాల్టితో మనోహరి పీడ విరగడైపోతుందని నువ్వు ఫోన్ చేసి చెప్పగానే ఆ సంతోషాన్ని పక్కింటక్కతో కలిసి పంచుకున్నా. మిస్ అమ్మా, నువ్వు తెలివైందానివో తెంగరదానివో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అదేంటి రాతోడు పుసుకుని అంత మాట అనేసా? లేకపోతే ఏంటి, ఆ పక్కింటావిడ మేము లేనప్పుడే ఎందుకు వస్తుందో, మాకే ఎందుకు కనిపించదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. హే మను, ఏంటి దొరికిపోతావు అనుకున్నాను, దొరకలేదా? ఏంటి? ఏం లేదు. ఎందుకు నిన్నటి నుంచి అంత కంగారు పడుతున్నావు? లెక్కలేనన్ని తప్పులు పాపాలు చేస్తే ఇంతేనేమో పాపం. ఏయ్, అసలు టెన్షన్ లో తల పగిలిపోతుంది. తల తిక్క మాటలు మాట్లాడుకో. మను 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 మను. ఏంటి మను, నేనేమో నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే నువ్వెందుకు అలా అవాయిడ్ చేస్తున్నావు? ముందు చెప్పు. పొద్దునే నీకు ఎదురొచ్చాను కదా, అంతా మంచి జరిగిందా? ఛీ, నీ బొంద జరిగింది. అనుకున్న పని ఒక్కటి అవ్వలేదు, పైగా మొత్తం నాశనం అయిపోయింది. అవునా? అదేంటి మను, నేను ఎదురొస్తే అదృష్టం అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఎప్పుడు మా నాన్నగారికి ఎదురు వెళ్లేదాన్ని, పైగా మా ఆయనకు కూడా ఎదురెళ్తున్నాయి ఈ మధ్య. నువ్వేంటి ఇలా అంటున్నావు? అదృష్టం కాదే, దరిద్రం. అసలు నీది మంచి శకునమే కాదు. మిస్ అమ్మా, అంటే మంచోళ్ళకు మంచి జరుగుతుందని, చెడ్డ వాళ్ళకు చెడు జరుగుతుందని మా బామ్మగారు చెప్పేవారు. సో మేడంకి జరిగిన చెడులో నీకేం సంబంధం లేదులే. అయినా నువ్వేంటి, ఇందాక నా పని మీద నేను వెళ్తుంటే వెనక ఫాలో అవుతూ ఎందుకొచ్చారు? అమర్కి ఆ ఐడియా నువ్వే ఇచ్చావా? ఇది మరీ బాగుంది. అదేదో సినిమాలో హీరో విలను కొట్లాడి మధ్యలో కమెడీని చంపేసినట్టు మీరు నన్నంటారేం మేడం? అయినా నువ్వేమైనా రణ్వీర్ గారితో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ఆ ఇంటికి వెళ్ళావా? మా ఆయన వచ్చినందుకు అంత కోప్పడుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.